ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. దీని సారాంశం మందాడి చెరువు నుంచి మా కిందకి వెళ్ళినటువంటి అలుజు కాలువ, ఈ కాలువ ఆక్రమణకి గురైంది. ఈ కాలువ ఆక్రమణకు గురైనందువల్ల చెరువులో నీళ్లు కూడా అలుజు నుంచి పోయేదానికి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ ఆక్రమణల్ని తొలగించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఈ ఆక్రమణలో, ఈ అలుజు స్థల ఆక్రమణలో సెల్ టవర్ నిర్మాణం కూడా ఒకటి చేపట్టారు. అది కూడా మొత్తం అసలు కాలువనే పూర్తి చేసేటువంటి పరిస్థితి, పూర్తి చేసి సెల్ టవర్ కడతా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ స్థలాలు, కాలువలు, పారమోకులు ఇవన్నీ కూడా ఇరిగేషన్ సంబంధించి, రెవెన్యూ సంబంధించి ఉంటాయి. ఇవన్నీ కూడా బిల్డింగులు కూడా కట్టారు. మరి ఎట్లా అనుమతులు ఇచ్చారు ఈ స్థలానికి, కాలువ స్థలాలకు అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మళ్ళీ ఇప్పుడు సెల్ టవర్ కడతా ఉన్నారు. మొత్తం అలుజు కాలువ స్థలం అంతా కూడా ఆక్రమణకు గురైంది. రాబోయే రోజుల్లో ఆ నీళ్లు కూడా కిందకెళ్ళే పరిస్థితికి లేదు. ఇది మొత్తం కూడా మునకయ్యే పరిస్థితి పైకి ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి అధికారులే చెప్తా ఉన్నారు. కాలువ స్థలాలు కానీ, చెరువు స్థలాలు కానీ, దానికి ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్థలాలు ఏవి కూడా పట్టాలు ఇవ్వబడదు, పట్టాలు ఇచ్చేదానికి వీలు పడదని చెప్పి అధికారులు అనేక సందర్భాలు చెప్పుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు ఖచ్చితంగా అధికారులే ఆ స్థలాన్ని గుర్తించి మార్కింగ్ ఇచ్చారు. మొత్తం దానికి బిల్డింగులు ఉన్నాయి, సెల్ టవర్ ఉంది, అనేకమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి అధికారులు మార్కింగ్ ఇచ్చిన వరకు ఖచ్చితంగా నిర్మాణాలు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కానీ తొలగించకపోతే రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కావలి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చాం. ప్రధానంగా కావలి పట్టణంలో ఉన్నటువంటి మందాడ చెరువు రోజుకి ఆక్రమణలో గురవుతూ ఉంది. ఇప్పటికే దాని ఒరిజినల్ విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. ఆక్రమించి పెద్ద బిల్డింగులు కట్టారు. బిల్డింగులు కట్టడమే కాదు, సెల్ టవర్ లాంటి దానికి కూడా రెంట్కి ఇచ్చేదానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. వీటిని తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇదివరకు ఏదైనా ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు అధికారులు మేము ఇంకా పరిశీలిస్తామని అంటారు. కానీ ఈ విషయంలో అధికారులు చాలా స్పష్టంగా ఒక మార్కింగ్ చేశారు. ఇంతవరకు ఆక్రమణలకు గురైన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ మార్కింగ్ పరిధి లోపల ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అది బిల్డింగ్లు కానీ, సెల్ టవర్లు కానీ అవి ఖచ్చితంగా తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కావలి పట్టణంలో అధికారులు ఉదయం పూట చేసినటువంటి హడావుడి ఆ నెక్స్ట్ డేకి ఆ హడావుడి ఉండట్లేదు. ఏదైతే ఆక్రమణాన్ని వాళ్ళు బోర్డులు వేస్తారో ఆ నెక్స్ట్ డేకి ఆ బోర్డులు లేకుండా చూస్తూ ఉన్నారు. అందుకని అట్లా కాకుండా వీటిని తక్షణమే ఈ సెల్ టవర్ను కానివ్వండి, ఆ కలుజు కాలువ ఆక్రమణలు కానీ తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే తెలియపరిచారా? గతంలో కూడా తెలియపరిచారు గురించి? ఇప్పుడే ఆర్డీఓ గారికి ఇప్పుడే ఇచ్చాము. ఈ విషయం అయితే ఇప్పుడే ఇచ్చాము. గతంలో మందాడి చెరువు ఆక్రమణ మీద మేము చాలా పోరాటాలు చేసాం. పోయిన 5 ఏళ్లలో అనేక సార్లు అధికారులకు విన్నవించాం. అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఉన్నారు. కానీ దాని మీద చర్యలు తీసుకోవడంలో వెనకాడతారు. వీళ్ళు ఉదయం పూట వెళ్ళి ఆక్రమణకు గురవుతున్నటువంటి స్థలం ఇది ప్రభుత్వ స్థలం, దీంట్లో కనుక ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బోర్డు పెడతారు. అది 2వ రోజుకి ఆ బోర్డు ఉండదు. అంటే ఏమైనట్లు అది. కానీ ఈ విషయంలో స్పష్టంగా మార్కింగ్ చేశారు ఆక్రమణని. వాటిని తొలగించమనే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు గుర్తించారు కదా ఆక్రమణని, మరి తొలగించడానికి ఎందుకు ఇన్ఫర్మేషన్ లెక్కిస్తున్నారు? ఆర్డీఓ గారు ఒక సానుకూలంగా స్పందించారు. ఎంఆర్ఓ గారిని, ఇరిగేషన్ అధికారులను పిలిపించి ఆ ఆక్రమణ తొలగిస్తామని హామీ ఇచ్చారు. నాకు ప్రజామిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉదయగిరిలో స్టార్ట్ చేశాను. తర్వాత సంజీవని ఫౌండేషన్ రిజిస్టర్ బాడీ సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్రజలకి సంఘ సేవ ఏదైనా ప్రజలకి, పేద ప్రజలకైనా ఏ అవసరాలన్నా ఆదుకునే అలవాటు ఉంది. కాబట్టి ఈ గ్రామంలో జరిగే నేను రిటైర్ అయిన తర్వాత ఈ గ్రామంలో కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగటం, ఈ చెరువులు, కాలువలు, శ్మశానాలు, గుంటలు ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ విపరీతంగా జరుగుతాయి. ఎందుకంటే టౌన్లో ఎప్పుడైతే మెర్జ్ అయిందో మున్సిపాలిటీలో ఇక్కడ ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగే లోపల ఆక్రమణలు ఎక్కువ ల్యాండ్ గ్రో అవుతున్నాయి. కాబట్టి ఈ మందాడి చెరువుల గురించి నేను ఒక మందాడి చెరువు పరిరక్షణ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి మా గ్రామస్తులతో దానికి అధ్యక్షుడిగా నేను ఇప్పుడు ప్రస్తుతం మందాడి చెరువులో ఏం చేస్తున్నారంటే, ఆ మందాడి చెరువు పూర్వం ఒకటే 776 సర్వే నెంబర్ 777/3లో ఆ చెరువు పొరంబోకు వాగు కలుజులు ఉన్నాయన్నమాట. ఆ కలుజులు గుండా చెరువు నిండినప్పుడు ఆ కలుజులు గుండా నీరు కిందకి రోడ్డుకి దాటి కింద జీఎంటీ రోడ్డు దాటి పోవాల్సి ఉంటే ఆ వాగులు మొత్తం, ఆ కాలువలు మొత్తం ఆక్రమించేసి
ఎట్లంటే అది చేసేసి ఇప్పుడు ఆ నీళ్లు పోయేదానికి వాళ్ళకి ఇది లేకుండా ఉంది. ఒకనొక టైంలో బృందావన కాలనీ లోపలికి కూడా నీళ్ళు వచ్చేసి ఎందుకంటే పోయే వల్ల లేక రోడ్డు దాటి కాలనీలో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఒక సెల్ టవర్ అనేది ఒకటి ఆ కాలువకు అడ్డుగా ఒక సెల్ టవర్ నిర్మిస్తున్నారు. ఆ సెల్ టవర్గా నిర్మిస్తే ఒక్క డ్రాప్ వాటర్ కిందకి రాదు, కొంత ఎలవలు అయిపోతాయి, పైన ఆ ఇళ్ళని మునిగిపోతాయి, చెరువు కట్ట తెగే ప్రమాదం కూడా, ఎందుకంటే నీళ్లు కానీ ఫ్లో తగ్గి పోలేకుంటే ఇబ్బంది పడతారు. అందువల్ల వెంటనే ఈ యొక్క సెల్ టవర్ని ఆపాలని పై అధికారులు ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని, ఇటు ఇరిగేషన్ అధికారులని నేను కోరుకుంటా ఉన్నాను. దీన్ని వెంటనే తగు చర్యలు తీసుకోలేని పక్షాలు ఏంటంటే ఇప్పుడు 25% సెల్ టవర్లు స్టార్ట్ చేశారు. ఇక మెటీరియల్ అంతా అక్కడే డంప్ చేస్తున్నారు. ఏ క్షణాలైనా వాడు మళ్ళీ టవర్ లేపేదానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా అధికారులు దానిపై చర్యలు తీసుకొని ఆ సెల్ అక్కడి నుంచి ఆ మెటీరియల్ మొత్తం డంప్ చేయాలని నేను ప్రజామిత్రుల తరఫున కోరుకుంటా ఉన్నాను. నాకు దీని మీద నేను ఇప్పుడు మందాడి చెరువు మీద ఆల్రెడీ లోకాయుక్తలో కేసు 2 సంవత్సరాలు లోకాయుక్తలో కేసు జరుగుతూ ఉంది. మందాడి చెరువుని ఇప్పుడు పర్వాలేదు, హద్దులు ఏర్పరచలేదు, ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా ప్రభుత్వం తొలగించలేదు. కేసు ఏమో మన 9వ తేదీ కూడా వాయిదా జరుగుతూ ఉంది. ఈసారి మొత్తం ఈ వివరాలతో కూడా తీసుకొని దానికి యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా 911-2లో అయ్యప్ప గుడికి దక్షిణ పక్కన ప్రగిరవాడ అనుకొని దాంట్లో ఒక 12 ప్లాట్లు ఉంటే ఆ ప్లాట్లన్నీ బోగస్ 93లో ఇచ్చిన ప్లాట్లు బోగస్ అని చెప్పి గవర్నమెంట్ అవన్నీ రద్దు చేసింది. దాన్ని 2006లో అసలు ఎట్లా రిజిస్టర్ చేసేదో దాన్ని సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేసి అది ఆ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ రిజిస్టర్ ఎట్లా చేసినారో దాని మీద చర్యలు తీసుకోవాలని దాన్ని కూడా నేను లోకాయుక్తలో దాన్ని కూడా వేయదలుచుకున్నాను. ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు పన్ను కట్టించుకున్నారు, అక్కడ 2 రేకుల షెడ్ వేసి మున్సిపాలిటీ వాళ్ళు పన్ను కట్టించుకున్నారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి కరెంట్ మీటర్లు ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ బోగస్ రిజిస్ట్రేషన్. 911 సైట్ అయితే 918, 900 సర్వే నెంబర్ 20 వేసేసి సైట్ ఏమి ఇది చూపించి బోగస్ సర్వే నెంబర్లు వేసేసి దాన్ని రిజిస్టర్ చేసి ఉన్నారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి ఇదే సమయంలో నేను ముఖ్యంగా మాకు ఇక్కడ మన హరిజనపాలెంలో ఒక ఇది ఉందండి, ఏది శ్మశానం ఉంది. ఆ శ్మశానము ఎకరా 20 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆ శ్మశానం ఇప్పుడు 400 కుటుంబాలకు సంబంధించిన శ్మశానం అది. ఈరోజు అట్లీస్ట్ 20 సెంట్లు కూడా శ్మశానం ఒక శవాన్ని ముడితే ఇంకో శవాన్ని దాని మీద పుట్టుకాల్సిన పరిస్థితి వచ్చింది. దాని సర్వే నెంబర్ వచ్చేసి 120 సర్వే నెంబర్లో ఈ యొక్క అరుంధతి యొక్క శ్మశానాన్ని బౌండరీస్ ఫిక్స్ చేసి ఆ శ్మశానాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా హిందూ శ్మశానం సర్వే నెంబర్ 204 పార్ట్ 2లో ఎకరా 62 సెంట్లు శ్మశానం ఉన్నాక రోడ్డుకు కొంత పోయింది, హైవేకి పోగా మిగిలింది ఉంది. దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్స్ పోతా ఉంది కాబట్టి ఆ శ్మశానాన్ని కూడా కాపాడాలని, అక్కడ వానాకాలంగా వచ్చిందంటే శవాలను దహనం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంది. దాన్ని కూడా చర్యలు తీసుకుంటాను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము పత్రికాముఖంగా కోరుకుంటున్నాము.